నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి. ఈరోజు మనము ఈజీగా చేసుకునే సూపర్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము. ఈ రెసిపీ కనుక మీరు లంచ్ బాక్స్లో పెట్టి ఇస్తే లంచ్ బాక్స్ మొత్తం కూడా ఖాళీ చేసేది తీసుకొస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇది ఎలా చేసుకోవాలనేది చూసేద్దామా? చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మన రెసిపీస్ అన్ని కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా లంచ్ బాక్స్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం అయితే ముందుగా స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న ఆయిల్ వేడవగానే 1 లవంగం, 1 ఇలాచి, 1 బిర్యానీ ఆకు, అలాగే 2 మిరియాలు, చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇవైతే కొద్దిగా ఫ్రై అవ్వాలండి. క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ ను కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నా. నేను ఇక్కడ ఒక 3 మెంబర్స్ కి సరిపడా రైస్ తీసుకున్నాను అనమాట. రైస్ క్వాంటిటీని బట్టి మీరు క్యారెట్ గానీ క్యాప్సికమ్ కానీ తీసుకోవచ్చు. అన్నంలో క్యారెట్ ముక్కలు కనిపించగానే తీసి పక్కన పెట్టే పిల్లలు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం అయితే క్యారెట్ ని ఇలా కట్ చేసి వేసుకోకుండా తురుముకొని వేసుకున్నట్లయితే కనుక రైస్ లో కలిసిపోతుంది. వాళ్ళకు తీసి పక్కన పెట్టే ఛాన్స్ అస్సలు ఉండదు. టేస్టీగా కూడా ఉంటది. ఇంకా మీకు కావాలంటే ఇందులో ఏవైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర, ఇంకా రుచికి సరిపడా సాల్ట్ ని కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మళ్ళీ ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి నేను కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే స్కిప్ చేయండి. ఇంకా నేను ఇందులోకి పచ్చిమిర్చి వేసాను కదా, పచ్చిమిర్చి ప్లేస్ లో మీరు మిరియాల పౌడర్ వేసుకోవచ్చు. అలాగే కారం పొడిని కూడా వేసుకోవచ్చు. పిల్లలకు చాలా మందికి కూడా కడుపులో మంట వస్తూ ఉంటది కదా, అలాంటి వాళ్ళకైతే పచ్చిమిర్చి వేయకుండా కొద్దిగా మిరియాల పౌడర్ వేసారంటే గనక చాలా టేస్టీగా ఉంటది. ఇంకా ఇందులో వేసుకున్న వెజిటేబుల్స్ అన్ని ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం ముందుగా పొడి చేసి పక్కన పెట్టుకున్న అన్నం అంతా కూడా ఇందులో వేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని అంతా ఈవెన్ గా కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా అన్నం వేడి అయ్యేంత సేపు కలుపుతూ ఉండడం వల్ల వెజిటేబుల్స్ కున్న ఫ్లేవర్ అంతా కూడా రైస్ కి పట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కొంచెం సేపు కలిపిన తర్వాత అన్నం వేడైపోతుంది కదా, వేడైన అన్నం పైన మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల అన్నంలో ఏమైనా తేమ ఉన్నట్లయితే కనుక అదంతా పోయి మంచిగా పొడి పొడిగా వస్తుంది. 2 to 3 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఇంకా 2 మినిట్స్ తర్వాత మనం మూత తీసుకొని ఒకసారి కలుపుకున్నట్లయితే గనుక మనకి లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయినట్లే. ఇంకా స్టవ్ కట్టేసుకొని టిఫిన్ బాక్స్ లోకి సర్దుకోవడమైనా. చూసారు కదా, చాలా చాలా హెల్దీ రెసిపీ ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో. ఇలా గనుక మీరు పిల్లలకి గానీ పెద్దలకి గానీ లంచ్ బాక్స్ లోకి పెట్టారంటే ఇంకా లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేయాల్సిందేనండి. ఇందులోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. క్యారెట్ క్యాప్సికమ్ అనే కాదు, ఏవైనా పర్లేదు, ఏది వేసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటది. వీడియో మీకు నచ్చినట్లయితే గనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే రెసిపీ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ కూడా చేయండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలి అంటే ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.